ఈ కుబుసం చూడండి ఎంత పొడవు ఉందో. మా బ్రదర్ నేను మా మామిడి తోటలోకి వెళ్ళామండి. సడన్గా చూస్తే అక్కడ స్నేక్ ఉన్నట్లే మాకు అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే కుబుసం ఉంది. ఫస్ట్ చూడగానే స్నేక్ అనుకున్నామండి. ఏంటి ఇంత పొడవు ఉంది అనుకున్నాం. కదలకుండా ఉంటే దగ్గరికి వెళ్ళి చూస్తే అది కుబుసం వదిలి వెళ్ళింది. సో కుబుసం ఉంది అక్కడ. ఎస్టర్డే వచ్చినప్పుడు కనిపించలేదు, టుడే మార్నింగ్ కనిపించింది. సో నైట్ వదిలేసినట్లుంది. ఈ కుబుసాన్ని మేము చూసేటప్పుడు మా బ్రదర్ కొన్ని డౌట్స్ అడిగాడండి. ఆ డౌట్స్ అనేవి మనలో చాలామందికి వస్తుంటాయి. సో ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. జస్ట్ మీకు వీడియో చూపించాలనే కాదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా, తెలియని వాళ్ళకు తెలుసుకుంటారు కదా అని వీడియో చేస్తున్నా. సో ఆ డౌట్స్ గురించి మనం ఈ వీడియోలో కొంచెం క్లారిటీగా చెప్పుకుందామండి. పాములు అసలు కుబుసం అనేవి ఎందుకు వదులుతాయి, నెక్స్ట్ ఎప్పుడు వదులుతాయి, ముందుగా ఎందుకు వదులుతాయి అనే దాని గురించి చూద్దామండి. పాము కుబుసం అంటే ఏమీ లేదండి. పాము వదిలేసే పాత చర్మాన్ని మనం కుబుసం అని పిలుస్తాము. పాములు కుబుసం వదలటానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే పెరుగుదల. కొన్ని రకాల పాములు జాతిని బట్టి, ఆ పరిసరాలను బట్టి కూడా కుబుసం వదులుతుంటాయి. సాధారణంగా కుబుసం విడిచే ముందు అవి కంటి చూపు కోల్పోతాయండి. కొంచెం మసకబారినట్లు వాటి కళ్ళు కనిపిస్తాయి కుబుసం వదిలేటప్పుడు. ఎందుకంటే పాత చర్మం అనేది కంటి పొరల మీద ఉంటుంది. సో కళ్ళు కొంచెం మసకబారుతాయి వాటికి. అందువల్ల అవి దాచుకొని ఆ కుబుసం వదలడానికి ట్రై చేస్తాయి. ముఖ్యంగా పాములు పెరిగే కొద్దీ కుబుసాన్ని ఎక్కువగా వదులుతుంటాయండి. అందువల్ల పెద్ద పాముల కంటే ఎక్కువగా చిన్న పాములు కుబుసాన్ని వదులుతుంటాయి. వాటి సైజు పెరిగే కొద్దీ ఆ చర్మం ఊడిపోయి మళ్ళీ కొత్త చర్మం ఏర్పడుతూ అలా వస్తుంది. నెక్స్ట్ కుబుసం వదిలిన తర్వాత ఆ చర్మంపై వ్యాధులు కానీ, గాయాలు కానీ, అలా పురుగులు లాంటివి ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే ఆ కుబుసం వదిలితే ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువ సహాయపడుతుందండి పాములకు. అందువల్ల కుబుసం వదిలిన తర్వాత పాములు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. పాత చర్మం కింద కొత్త చర్మం ఏర్పడుతుంది. కొత్త చర్మం పాత చర్మం కంటే మందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది రక్షణకు బాగా ఉపయోగపడుతుందండి పాములకి. అలాగే పాములకు చర్మం కళ్ళపై పొరలా ఏర్పడి చూపును అస్పష్టంగా మారుస్తుందండి కుబుసం వదలక ముందు. కుబుసం విడిచిన తర్వాత మాత్రం చూపు బాగా మెరుగుపడుతుందండి. అనగా కుబుసం వదిలిన తర్వాత పాములకు చూపు స్పష్టంగా కనిపిస్తుందండి. సంకేతాలు. పాములు కుబుసం వదిలే ముందు మనకు కొన్ని సంకేతాలని కనిపిస్తాయండి. వాటిలో ముఖ్యంగా ముందు చెప్పుకున్నట్లు వాటి కళ్ళు అనేవి మసకబారిపోతాయండి. అలాగే చర్మం రంగు కూడా మారిపోతుందండి. చురుకుదనం తగ్గి దాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయండి. అంటే వాటి శక్తి కూడా కుబుసం వదిలే ముందు తగ్గిపోతుంది. చూపు కూడా మందగిస్తుంది. అందువల్ల అవి సేఫ్టీ ఉండే ప్లేస్లో ముందు దాక్కొని తర్వాత కుబుసం వదులుతుంటాయండి. ముఖ్యంగా నైట్ టైం అయితే దాక్కోకుండా కూడా ఒక ప్లేస్లో అవి కుబుసం వదులుతుంటాయండి. ఇక చివరిగా పాము కుబుసాన్ని ఏ విధంగా వదులుతుంది అనే దాని గురించి తెలుసుకోవాలండి. పాము కుబుసాన్ని వదిలే ముందు పాము నేలకేసి తలను రుద్దుకొని చర్మంలో చిన్న చీలిక వచ్చేలా చేస్తుందండి. తర్వాత మొత్తం చర్మాన్ని ఒకేసారి బయటకు తీస్తుందండి. అలా పాము అనేది కుబుసాన్ని వదులుతుందండి. అంతేనండి. ఇంకా కొందరికి పాము కుబుసం అనేది టచ్ చేస్తే మనకు విషం ఏమైనా అంటుకుంటుందా అలాంటి డౌట్లు ఉంటాయి. కానీ అలాంటివి ఏమీ లేవండి. పాము కుబుసాన్ని టచ్ చేసినా మనకు విషమేం కాదు. అవి జస్ట్ అపోహలు మాత్రమే. ముఖ్యంగా ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా జరిగింది. నా బ్రదర్ ఒక డౌట్ అడిగాడు. ఫస్ట్ డౌట్ ఏంటంటే వినండి. అలా చిన్నప్పుడు మనకు కూడా ఇలాంటి డౌట్స్ వస్తూనే ఉంటాయి కదండి. ఈ కుబుసం గురించి ఆల్మోస్ట్ మనం ఎలా వదులుతుంది, ఎప్పుడు వదులుతుంది, వదిలిన తర్వాత యూజెస్ ఏంటి ఆ పాములకి అనేది మనం ఇంచుమించు చెప్పుకున్నామని అనుకుంటున్నానండి. ఇక మేము కూడా ఇంటికి వెళ్ళాలండి. ఆల్రెడీ కుబుసం వదిలింది కనుక చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే కుబుసం వదిలిన తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వాటి చూపే కాదు వాటి శక్తి, ఆరోగ్యం అన్నీ మెరుగుపడతాయి. అందువల్ల జాగ్రత్తగా
ఇంటికి వెళ్ళాలండి. ఇక్కడే ఎక్కడో మెరుస్తూ ఉంటుంది, పాత చర్మం వదిలేసింది కదా కుబుసాన్ని. సో కొత్త చర్మంతో నిగనిగా మెరుస్తూ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. మేము చూసుకుంటూ ఇంటికి వెళ్తామండి. ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.